మనము ప్రతి వారము కూడా కొన్ని సంఘాల్లో ప్రతి వారము లేకపోతే కొన్ని సంఘాలలో నెలకు ఒకసారి ఏం చేస్తామండి? రొట్టె ద్రాక్ష రసము తింటాం కదా. ఈ రొట్టె ఎవరు? ఇందాక పులియని రొట్టెతో పండగ ఆచరించాలి. ఈ రొట్టె ఎవరికి సాదృశ్యంగా ఉంది? మనం బల్లలో చేయి వేస్తున్నాం. ఈ రొట్టె ప్రభువైన క్రీస్తు వారికి సాదృశ్యంగా ఉంది. పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే. పరలోకము నుండి దిగి వచ్చిన ఆ రొట్టెను నేనే. ఆ రొట్టె విరవబడింది కదండి. ఆ రొట్టె కాల్చబడింది, విరవబడింది. ఈ రొట్టెను భుజించిన వాడు మాత్రమే నిత్య జీవానికి అర్హుడు. ఆనాడు మన్నాను భుజించారు మీ పితరులు. పరలోకము నుండి దిగి వచ్చిన మన్నాను భుజించారు. కానీ ఆ మన్నా తిన్నప్పటికీ కూడా వారు నశించిపోయారు. ఎందుకు నశించిపోయారు? వారి హృదయములో ఉన్న దుర్మార్గతను బట్టి, దుష్టత్వాన్ని బట్టి, తిరుగుబాటు స్వభావాన్ని బట్టి. కానీ నేను పరలోకము నుండి దిగి వచ్చాను, ఈ మన్నాను లేకపోతే ఈ రొట్టెను తిన్నవాడు నిత్య జీవానికి వారసుడవుతాడు. ఈ రొట్టెను తిన్నవాడు ఒక ఆజ్ఞ అండి. ఇది ఎలా మనం ఆచరించాలి అని అంటే, ఆ రొట్టెను భుజించాలి, ఆ బల్లలో చేయి వేయాలి. విశ్వసించిన ప్రతి ఒక్కరు కూడా, ప్రతి విశ్వాసి కూడా ఖచ్చితంగా ఆ రొట్టెలో ద్రాక్షరసములో చేయి వేసిన వారికి మాత్రమే అనే మాట కూడా ఉంది కదా అక్కడ. త్రాగితేనే, ఈ శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కండిషన్ ఉంది. తాగితేనే, తింటేనే. ఇది ఒక క్రమాన్ని దేవాది దేవుడు ఏర్పాటు చేశారు. రొట్టెను భుజించాలి. ఎలా భుజించాలి? దుర్మార్గత లేకుండా, దుష్టత్వము లేకుండా హృదయంలో కదండి. ఆ రొట్టె క్రీస్తు వారికి సాదృశ్యంగా ఉంది. కాల్చబడిన క్రీస్తు వారికి సాదృశ్యంగా ఉంది. విరవబడిన శరీరము, దున్నబడిన క్రీస్తు వారికి సాదృశ్యంగా ఉంది. ఆ రొట్టె తినకపోతే నిత్య జీవానికి వెళ్ళను అనేక అర్థము. ఆ రొట్టెలో ఆ నేను ఆ బల్లలో పాలిభాగస్తుని కాకపోతే నిత్య జీవానికి వారసుని కాను అనే కదా దాని అర్థము. తింటేనే, తాగితేనే మీలో నిత్య జీవం కలవారు అని రాయబడింది. ప్రతి విశ్వాసి, ప్రతి క్రైస్తవుడు క్రీస్తు వారిని అంగీకరించిన తర్వాత దేవుడు ఏర్పరిచిన ఈ క్రమమును ఖచ్చితంగా పాటించాలి. ఆయన రొట్టెలో చెయ్యి ఖచ్చితంగా వేయాలి. ఆయన శరీరాన్ని ఖచ్చితంగా భుజించాలి. ఆ రొట్టెను ఖచ్చితంగా భుజించాలి ప్రతి విశ్వాసి కూడా. అయితే భుజించడానికంటే ముందు చేయవలసిన పని ఏ విధంగా భుజించమంటున్నాడు? పులియని, పులిసిన కాదు, పులియని కదా. ఆ విషయాన్ని మనకు ఇదే కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో, ఇది మనము బల్ల తీసుకునే ముందు సాధారణంగా అందరూ చదువుతూ ఉంటారు కదండి. 11వ అధ్యాయం 26 నుంచి ఒకసారి చూస్తే, అయోగ్యముగా అంటే అర్థం ఏంటి? రొట్టెను భుజించడానికంటే ముందర నిన్ను నీవు, నన్ను నేను, మనల్ని మనము పరీక్షించుకొని రొట్టెలో చేయి వేయాలి. అక్కడ దేవాది దేవుడు ఏం చెప్తున్నాడు? మీరు పులియని రొట్టెతో పండగ ఆచరించాలి. పులియని అని అంటే పాపము లేని. ఇక్కడ పౌలు గారు ఏమని చెప్తున్నాడు? అయోగ్యముగా రొట్టెలో బల్లలో చేయి వేయకూడదు. అయోగ్యముగా, యోగ్యత లేకుండా, హృదయములో పాపము పెట్టుకొని, తప్పు చేస్తూ, పొరపాటు చేస్తూ, దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ, వ్యతిరేకమైన ఆలోచనలు కలిగి ఉండి దేవుని బల్లలో, ఆయన బల్లలో చేయి వేయకూడదు, రొట్టెను భుజించకూడదు. దేవుని ఆజ్ఞ ఇది. అయోగ్యముగా చేయి వేయకూడదు. అయోగ్యముగా చేయి వేస్తే పులిసిన రొట్టెతో మనం ఆ పస్కా పశువును తిన్నట్టు. పులిసినది పాపముతో కదా. పులిసినది అంటే పాపముతో ఆ పని చేస్తే మనకు విడుదల, పరిపూర్ణమైన విడుదల ఏ విధంగా వస్తుంది? మనకి పరిపూర్ణంగా మనం విడిపించబడ్డాము అని చెప్పగలమా? అది అబద్ధమే కదా. దేవుని ఆజ్ఞను ధిక్కరించిన వారు, దేవుని ఆజ్ఞను తిరస్కరించిన వారు ఐగుప్తులో నుంచి కనాను ప్రయాణంలో వారు చేరుకోగలిగారా? కనానుకి నశించిపోయారు కదా మధ్యలోనే. అయోగ్యముగా చేయి వేస్తే
హృదయములో పాపము పెట్టుకొని తప్పులు చేస్తూ పొరపాట్లు చేస్తూ దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ మన స్వభావము మార్చుకోకుండా మాట తీరు ప్రవర్తన ఆలోచన విధానము మారకుండా రొట్టెలో చేయి వేస్తే బల్లలో చేయి వేస్తే అయోగ్యముగా చేయి వేస్తే ఏమనంటున్నాడు అక్కడ? కొంతమంది రోగగ్రస్తులయ్యారు కదండి. 29వ వచనంలో ప్రభువు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షా విధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. తనంతకు తననే శిక్షను తెచ్చుకుంటున్నాడు అయోగ్యముగా చేయి వేస్తే కదండి. పులిసిన రొట్టెతో తిన్నప్పుడు వాళ్ళు అరణ్యములోనే నశించిపోయారు. ఒకవేళ అలాంటి స్వభావం ఉంటే వారికి సత్యం ఏంటో తెలియదు అని అర్థం కదా. సత్యముతో ఆ రొట్టెను తినాలి, నిష్కాపట్యముతో రొట్టెను తినాలి, కపటము లేని హృదయముతో రొట్టెను తినాలి, పండగను ఆచరించాలి. అలా చేయని వాళ్ళందరికీ పరిస్థితి ఏమైపోయింది? అరణ్యంలోనే నశించిపోయారు. పౌలు గారు దానినే సాదృశ్యంగా చెప్తున్నారు. అయోగ్యంగా తింటే మీ అంతకు మీరే శిక్షను తెచ్చుకుంటున్నారు. శిక్షను తెచ్చుకోవడమే కాకుండా శిక్ష విధికలు తిరుగుతున్నాడు. ఇందువలనే మీరు అనేకులు బలహీనులను రోగులునై ఉన్నారు, చాలామంది నిద్రించుచున్నారు. చాలామంది నిద్రించారు. అర్థమవుతుందా ఈ విషయం అని పౌలు గారు హెచ్చరిస్తున్నాడు.